క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ, కృపగల దేవుడు మరొకమారు మనందరినీ కూడా ప్రేమించి మన బ్రతుకులలో అనుగ్రహించిన ఈ నూతనమైన దినమును బట్టి ప్రభుని స్తుతిస్తూ, నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 117వ సంకీర్తన 2వ చరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే ఇది చాలా చిన్న కీర్తన. ఇది బైబిల్లో అతి చిన్న అధ్యాయం. కానీ చిన్న అధ్యాయం గొప్ప దేవుని గురించి గొప్ప సత్యాన్ని ప్రకటిస్తూ ఉంది. దావీదు కేవలం ఇజ్రాయేలు ఉద్దేశించి మాట్లాడలేదు. సకల జనములారా ఆయనను ఏం చేయాలంట? కొనియాడుడి. అంటే దేవుని స్తుతి ఒక కుటుంబానికి మాత్రమే కాదు, ఒక సంఘానికి మాత్రమే కాదు, ఒక దేశానికి మాత్రమే కాదు, సకల జనముల కోసం సర్వ జనములు ఏం చేయాలి అని అంటే కనుక దేవుణ్ణి స్తుతించాలి. మన పరిస్థితి ఎలా ఉన్నా మనం ఆయనను స్తుతించాలి. మన ప్రార్థనలకు సమాధానం ఆలస్యమైన ఆయనను స్తుతించాలి. కొన్ని సందర్భాల్లో మనకు పరిస్థితులు అర్థం కానిటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మన స్తుతికి ఆధారం మన పరిస్థితులు కాదు. వింటున్నారా? ఎందుకంటే మన స్తుతికి ఆధారం మన పరిస్థితులు కాదు, ఆయన కృప మరియు ఆయన సత్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు సకల జనములారా అంటే దేవుని కృప అనేది ఒక్కరికే కాదు సుమా, అందరికీ. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? సకల జనములారా. అంటే దేవుని హృదయం ఒక్క మనిషి కోసం మాత్రమే కాదు, ఆయన కృప ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. అందుకే 45వ అధ్యాయం యెషయా గ్రంథం 22వ వచనం భాగములు మనం చదువుతూ ఉన్నప్పుడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడును నేనే అంటా ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని కేవలం ఆశీర్వదించడానికి మాత్రమే పిలువలేదు, మన ద్వారా ఇతరులు కూడా ఆయనను తెలుసుకోవాలని చెప్పేసి ఆయన మనల్ని పిలిచాడు. మీ కుటుంబంలో ఒకరు దేవుని వైపు తిరిగితే ఆ ఇంటి వాతావరణం మారుతుంది. ఒక వ్యక్తి ప్రార్థిస్తే ఒక కుటుంబం మారుతుంది. ఒక కుటుంబం దేవుణ్ణి ఆరాధిస్తే ఒక తరమే మారవచ్చు. కాబట్టి నీ స్తుతి నీ దగ్గరితో ఆగిపోకూడదు. ఆయనను కొనియాడాలి. స్తుతి ఒక ఆజ్ఞ. ఇక్కడ స్తుతించండి అనే ఒక ఆహ్వానం మాత్రమే కాదు, కానీ ఇందులో ఒక ఆజ్ఞ కూడా మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ గమనించవలసిన సత్యం ఏంటో తెలుసా? మనకిష్టం ఉన్నప్పుడు మాత్రమే స్తుతించడం కాదు, పరిస్థితులు బాగున్నప్పుడు స్తుతించాలి, పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా స్తుతించాలి, సమాధానం వచ్చినప్పుడు స్తుతించాలి, సమాధానం రాకముందే దేవుని స్తుతించాలి. అందుకే హబక్కూకు ఇలా అంటారు కదా, 3వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, అంజూరపు చెట్లు పుష్పించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా నేను యెహోవాలోనే ఆనందిస్తాను అని చెప్పేసి హబక్కూకు అంటా ఉన్నాడు. ఇదే నిజమైన ఆరాధన. దేవుడు నాకు ఇచ్చిన దానిని బట్టి మాత్రమే కాదు, దేవుడు ఎవరో తెలిసినందుకు నేను ఆయనను స్తుతిస్తాను. ఆయన కృప మన మీద బలముగా ఉన్నది. ఇది ఈ వచనములో గొప్ప మర్మం. మన బలం ఎంత, మన విశ్వాసం ఎంత, మన సామర్థ్యం ఎంత, మన జ్ఞానం ఎంత, ఇవన్నీ కూడా పరిమితమైనవే. వింటున్నారా? కానీ వీటన్నిటికంటే బలమైనది ఏంటో తెలుసా? ఆయన కృప బలమైనది. మనం పడిపోయినా ఆయన కృప మనం లేపుతుంది, మనము బలహీనపడినా ఆయన కృప బలపరుస్తుంది, మనము తప్పిపోయినా ఆయన కృప మనల్ని ఏం చేస్తుందో తెలుసా? తిరిగి నడిపిస్తూ ఉంటుంది, తిరిగి నిలబెడతా ఉంటుంది. 2 కొరింథీ 12:9 ప్రకారంగా నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి ఏమవుతుందో తెలుసా?
పరిపూర్ణమగుతూ ఉంది. ఒకవేళ ఇలా అనుకుంటున్నావేమో, నాకు బలం లేదు. దేవుడు చెబుతున్నాడు, నీ బలం మీద ఆధారపడొద్దు, నా కృప మీద ఆధారపడు. నీ బలహీనత కంటే ఆయన కృప గొప్పది. వింటున్నారా? కృప మనల్ని నిలబెడతా ఉంటుంది. కృప మనల్ని నిలబెడతా ఉంటుంది. మన జీవితంలో ఎన్నోసార్లు మనం చెప్పుకోవాలి, ఏంటో తెలుసా? నేను నిలబడింది నా శక్తి వల్ల కాదు, దేవుని కృప వల్ల. పేతురు యేసుని ఎరిగినని 3 సార్లు అన్నప్పుడు అతని వైఫల్యం అనేది అంతిమం కాలేదు. యేసు అతనిని తిరిగి నిలవబెట్టాడు. అతని వైఫల్యం కంటే క్రీస్తు కృప గొప్పది. వింటున్నారా? నీ గతం నీ భవిష్యత్తు నిర్ణయించదు దేవుని బిడ్డలారా, దేవుని కృప నిర్ణయిస్తూ ఉంది. నీ కన్నీటి రాత్రి నీ కథకు చివరి పేజీ కాదు, దేవుని కృప ఇంకా పనిచేస్తూ ఉంటా ఉంది. యెహోవా సత్యము నిత్యము నిలిచేదిగా ఉంటా ఉంది. ఇది 2వ గొప్ప కారణం. దేవుని కృప మాత్రమే కాదు, దేవుని సత్యం కూడా ఎలాంటిదో తెలుసండి? నిత్యమైనది. మనుషుల మాటలు మారిపోవచ్చు, ఈరోజు చెప్పిన మాటను రేపు మార్చేయవచ్చు. మనుషుల యొక్క వాగ్దానం చేసి వారు ఏం చేస్తారంటే మర్చిపోతారు, కానీ దేవుని మాట మారదు. సంఖ్యాకాండం 23:19 దేవుడు అబద్ధం ఆడుటకు మానవుడు కాదని దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. యెషయా 48 కూడా దేవుని వాక్యము నిత్యము నిలుచును అని దేవుని వాక్యములు మనం చదువుతున్నాం. దేవుని వాగ్దానం ఆలస్యం కావచ్చు, కానీ అది విఫలం కాదు అనే సత్యాన్ని మనం గమనించాలి. పరిస్థితులు మారినా దేవుని సత్యం ఎన్నడూ ఎప్పటికీ మారదు. ఈరోజు నీ పరిస్థితి ఒక విధంగా ఉండొచ్చు, రేపు మరో విధంగా ఉండొచ్చు. ఈరోజు నీ దగ్గర ఉన్నది రేపు ఉండకపోవచ్చు, కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మలకి 3:6 ప్రకారంగా నేను యెహోవాను, నేను మారను. అంటే దేవుడు మారనటువంటి వాడు, నిన్న నేడు నిరంతరము కూడా ఒకే రీతిగా ఉన్నాడు. అందుకే మన పరిస్థితుల మీద మనం ఆధారపడకూడదు. పరిస్థితులు మారుతాయి, దేవుని సత్యం మారదు. వింటున్నారా? మనుషులు మారుతారు, దేవుని ప్రేమ మారదు. కాలం మారుతుంది, దేవుని వాగ్దానం మారదు. స్తుతి ఉన్న చోట నిరాశకు ఏమాత్రం కూడా స్థానం లేదు. స్తుతి అంటే సమస్యలు లేవని కాదు. స్తుతి అంటే నా సమస్య కంటే, నా బలహీనత కంటే, నా కష్టం కంటే నా దేవుడు గొప్పవాడని ప్రకటించడం. ఉదాహరణకి పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు. అపొస్తలుల కార్యగ్రంథము 16:25 వారు అర్ధరాత్రి వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థిస్తూ దేవునికి కీర్తనలు పాడుతూ ఉన్నారు. వారి పరిస్థితి జైల్లో, కానీ వారి నోట ఏమొచ్చిందో తెలుసా? వారి నోట నుండి స్తుతి వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? మనం చూస్తూ ఉన్నప్పుడు 26వ వచనంలో భూకంపం కలిగింది. వారు స్తుతించిన చోట సంకెళ్ళు కదిలాయి. మన స్తుతి దేవుని మార్చడానికి కాదు ప్రియులారా, మన స్తుతి మన హృదయాన్ని దేవుని శక్తికి తెరవడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతి సమాధానం రాకముందే మొదలవ్వాలా. చాలామంది ఎలా అంటారు? దేవా నీవు చేస్తే నేను స్తుతిస్తాను, కానీ విశ్వాసి ఇలా అంటాడు, దేవా నువ్వు చేస్తావని నమ్ముతున్నాను, అందుకే ముందే నేను నిన్ను స్తుతిస్తాను, గనపరుస్తాను. అదే విశ్వాస స్తుతి దేని బిడ్డలారా. అందుకు ఉదాహరణగా యెహోషాపాతు మనం చూస్తూ ఉన్నప్పుడు శత్రువులు వచ్చినప్పుడు యూదా ప్రజలు భయపడ్డారు, కానీ యెహోషాపాతు దేవుని ఆశ్రయించాడు. వారు యుద్ధానికి ముందు స్తుతించేటువంటి వారిగా ఉన్నారు. వారి యుద్ధానికి ముందు స్తుతించేటువంటి వారిని ముందుకు పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు స్తుతిస్తూ వెళ్ళారు, దేవుడు యుద్ధం చేశాడు. కొన్నిసార్లు మనం యుద్ధం చేయడానికి ముందే స్తుతించడం మనం నేర్చుకోవాలి. యెహోవాను మనం స్తుతించేటువంటి వారంగా ఉండాలి. అలాగైతే కనుక ఈరోజు ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలా? నా పరిస్థితులు నన్ను నడిపించువు, దేవుని సత్యం నన్ను నడిపిస్తూ ఉంది. వింటున్నారా నా దేవుని బిడ్డలారా? నా కన్నీళ్ళు నా స్తుతిని ఆపవు, నా ఆలస్యం నా విశ్వాసాన్ని ఆపదు, బలహీన పరచదు, నా సమస్య నా నోటిని మూయదు. నేను చెబుతాను ఏమనో తెలుసా? సకల జనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఎందుకో తెలుసా? ఆయన కృప నాపై బలముగా ఉన్నది, ఆయన సత్యం నిత్యము నిలుస్తూ ఉంటుంది. కాబట్టి నా నోరు మౌనంగా ఉండదు, నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను. అలాగైతే కనుక ఈరోజు ఇలా ఈతగా చెప్పగలవా? నా పరిస్థితి ఏదైనా నేను నిన్ను స్తుతిస్తాను. నా సమాధానం, నా ప్రార్థనకు సమాధానం ఆలస్యమైన నేను నిన్ను స్తుతిస్తాను. నా కన్నీళ్ళ మధ్యలోనైనను నేను నిన్ను స్తుతిస్తాను, బలహీనతలోనైనా నేను నిన్ను స్తుతిస్తాను. ఎందుకో తెలుసా? నా దేవుని కృప నాపై బలముగా ఉన్నది. యెహోవా సత్యము ఎలాగుంది అని అంటే కనుక నిత్యము నిలిచేదిగా ఉంటా ఉంది. కాబట్టి కృప బలమైనది, సత్యము నిత్యమైనది కనుక ఎల్లవేళలో కూడా మనము దేవుని స్తుతించవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాం. ఆ రీతిగా కృపగల దేవుడి దినపేక వాగ్దాన ప్రకారంగా అన్ని విషయాలు దేవుని స్తుతించేటువంటి వారంగా, గణపరచేటువంటి వారంగా, తద్వారా
ద్వారా ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకుందాం. అలాంటి శ్రేష్టకరమైన ధన్యకరమైన జీవితం కృపగల దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.